మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నిక ఉందో రెండో రోజు ఈ వైస్ చైర్మన్ ఎన్నిక ఒక ఉత్కంఠంగా జరగడానికి సిద్ధంగా ఉంది. అయితే చూడొచ్చు ఇక్కడ పోలీస్ బలగాలతో మోహరించినటువంటి మొత్తం ఏఎస్పీ కాకినాడ జిల్లా ఏఎస్పీ పార్టీల ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్ బలగాలు అలాగే పోలీస్ బలగాలు కూడా ఇక్కడ భారీగా మోహరించాయి. ఏదైతే నిన్న జరిగినటువంటి మొదటి రోజు ఎన్నిక 10 మంది రావడంతో ఈ వైఎస్ఆర్‌సీపీకి సంబంధించి కౌన్సిలర్లు బయటికి రాకపోవడంతో మళ్ళీ ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది కౌన్సిల్. అయితే ఈ ఎలక్షన్ వాయిదా వేయడంతో ఒక్కసారిగా నిన్న మాజీ మంత్రి ఎవరైతే దాడిశెట్టి రాజా ఉన్నారో, దాడిశెట్టి రాజా చలో తునికి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా జిల్లా మొత్తం వైఎస్ఆర్‌సీపీ శ్రేణులంతా కూడా తుని వైపు వచ్చే పరిస్థితిలో ఉన్నందువలన ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎన్నో రకరకాలు ఇక్కడ బలగాలు పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. ఈ పోలీస్ బలగాలకు సంబంధించి సిఆర్‌పిఎఫ్ అలాగే ఏదైతే మన జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇక్కడే కనిపిస్తుంది. అయితే ఇక్కడ చుట్టుపక్కల ఏదైతే మున్సిపాలిటీ ఆఫీస్‌కి సంబంధించి మున్సిపల్ ఆఫీస్ చుట్టుపక్కలంతా కూడా ఇది 144 సెక్షన్ అమల్లో ఉన్నందువలన ఇక్కడికి ఎవరైతే ఇక్కడ జనసంచారం కూడా లోపలికి ప్రవేశించే ప్రయత్నాలు కూడా చేయడానికి ఇక్కడ భారీగా పోలీసులు మోహరించారు. అయితే మరి కాసేపట్లో 10 గంటల నుండి 11 గంటల వరకు కూడా 11 గంటలకి లోపలికి వెళ్ళే సభ్యులు లోపలికి వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈ ప్రయత్నాలకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇక్కడ పోలీస్ యంత్రాంగం అయితే విపరీతంగా మోహరించి ఉంది. చూడాలి మరి కాసేపట్లో ఏం జరుగుతుంది అనేది. ఏదైతే వైసీపీ టీడీపీ కూడా నిన్న జరిగినటువంటి బాహాబాహికి దిగారు ఒకరికొకరు. ఈ సందర్భంలోనే ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఇక్కడ తుని మున్సిపల్ ఆఫీస్ వద్ద అలాగే తుని సరౌండింగ్ కూడా భారీగా పోలీసులు మోహరించారు.